ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు పరిపూర్ణ బోధను వివరించుతున్నారు. నాయన శిష్య, ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు భయలు నెరిగి ఎరుకచే, ఇది లేనిది అనుచు నెరుక నెరిగితే శరీరా. ఆపై నుండే ఎట్లుందో విన్నారా. ఉదయాస్తమానములోడుగాక ఇదినే, ఉదయాస్తమానములోడుగాక ఇదినే. నెమ్మదిలో నమ్ము నా మాట, నిశ్చయమెట్లు మెరుగితే శరీరా. ఆపై నుండే దెట్లుందో వినరా. ఆయన శిష్య, ఇది ఉన్నది అని ముమ్మాటికిని స్వతసిద్ధమై నిండి నివిడీకృతమయ్యున్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికి నెరిగి, ఇది లేనిది అని ముమ్మాటికిని మూలము లేక ఏదో చెడి ఎరుక యొక్క శూన్యస్థితి నెరింగినచో సరిపోవును. అటు పిమ్మట స్వతసిద్ధముగా ఉన్న అచల పరిపూర్ణమును గూర్చి తాను లేకపోయినా తదుపరి ఏ విధముగా చెప్పును. రాత్రింబవళ్ళు నీవు దీనిని విడువకాయుండుము. నేను చెప్పిన బోధను సత్యమైనదని నమ్ముము. ఈ విధముగా నేను చెప్పినట్లు తెలిసితే సరిపోవును. నాయన శిష్య, ఇది ఉన్నది అని ముమ్మాటికిని స్వతసిద్ధమై నిండి నిబిడీకృతమై ఉన్న చల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునిగి నెరిగి, ఇది లేనిది అని ముమ్మాటికిని మూలము లేక ఏదో చెడు ఎరుక యొక్క శూన్యస్థితి నెరింగినచో సరిపోవును. ఇక అటు పిమ్మట స్వతసిద్ధముగా ఉన్న అచల పరిపూర్ణమును గూర్చి తాను లేకపోయినా తదుపరి ఏ విధముగా చెప్పును. రాత్రింబవలు నీవు దీనిని విడవకయుండుము. నేను చెప్పిన బోధన సత్యమైనదని నమ్ము. ఈ విధముగా నేను చెప్పినట్లు తెలిసితే సరిపోవును. మనకి ఈ మనస్సు యొక్క పరిస్థితి, ఈ గుర్తెరిగే యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి ఈ లోకంలో మనకు దేని మీదైతే సంపూర్ణమైన ఇష్టము కలిగి ఉంటుందో దాన్ని గురించి మనం నిరంతరం చింతన చేస్తూ ఉంటాం. ఆ నిరంతరం చింతన చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ఏ అనుభవము అయితే మనకే, దేన్ని గురించి అయితే చింతన చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన అనుభవము అనేది మనకే దృఢపడుద్ది, స్థిరంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ పరిపూర్ణము యొక్క స్థితి, ఇది ఉన్నది అని ఎప్పుడైతే మనం నిరంతరం మన మనస్సు ద్వారా ఈ పరిపూర్ణం యొక్క స్థితి ఇది ఉన్నది అని ఎప్పుడైతే ఆ ఉన్నదాన్ని మనం చూస్తూ
ఆ ఉన్నదాని మీద నిరంతరం చింతన చేసి నిరంతరంగానే మనం విచారణ చేస్తూ ఆ యొక్క ఆధారంతో మనం ఈ సమస్తం మొత్తం జరుపుతూ ఉన్నాము. ఆ ఆధారం అంటూ లేకపోతే మనం ఏ కదలిక కూడా లేనే లేదు. ఈ కదలిక మొత్తం కూడా ఆ ఉన్న యొక్క అచల బ్రహ్మము యొక్క స్థితి నుండి ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. ఆ జరిగేదానికి అదే మూలము, అది ఉన్నది 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 అని మనం తదేక నిష్టతోటి, తదేక భక్తితోటి, తదేక నమ్మికతోటి ఎవరైతే ఆ విధంగా ఉన్న యొక్క బట్టబయలని సంపూర్తిగా నమ్మి సమస్తం మొత్తం కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉన్నదన్న భక్తిని వదలకుండా తను చేసే ప్రతి ఒక్కటి తనంటే ఎక్కడ జ్ఞానము ఎరుక. ఆ జ్ఞానము చేసే ప్రతి ఒక్క పని కూడా ఇక అక్కడి నుంచే జరుగుతూ ఉన్నది అనే సంపూర్ణమైన నమ్మకంతో ఎవరైతే సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటారో, ఇక ఈ మనసు దేనినైతే చింతన చేసి దేని మీదైతే దృఢంగా నమ్మకాన్నుంచి దేని మీదైతే భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాయో దానికి సంబంధించిన అనుభవము, దానికి సంబంధించిన రూపకంగా మారిపోవటం అనేది దీనికి సహజ లక్షణం. మరి ఎందుకు అసలు సహజ లక్షణము అంటే ఎందుకు అంటే దాని సహజ లక్షణము ఇది అంతకుముందు ఆ రూపకంలో నుంచే వచ్చింది కాబట్టి. బయట అనేక బహిర్గత విషయాల్లోనే దేని గురించిన విషయాన్నైతే చింతన చేస్తూ ఉంటుందో దానికి సంబంధించిన అనుభవము, దానికి సంబంధించిన తాదాప్యత అనేది చెందటమే దీనికి అలవాటు. ఇక్కడ దీని పుట్టుక స్థానం నుంచే వచ్చిన యొక్క విషయాన్నే నమ్మి అదేవిధంగా తను ప్రతి కదలిక కూడా సమస్తం మొత్తం అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని వదలకుండా కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా తను ఆ నమ్మికతోటి కూడుకున్న యొక్క విషయాన్ని తాదాప్యత చెందటం జరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా అది ఉన్నది అనే యొక్క నమ్మకంతో ఆ స్వరూపం ఆధారంతో జరుగుతూ ఉన్నన్న భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇది లేదు అని ఏదైతే అది ఉన్నది అనుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని ఈ లేనిదాన్ని గురించి కూడా నిరంతరం అంటే తనే కాదా జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఇది లేదు అదే ఉన్నదనేటప్పుడు ఇది లేదు అని దీన్ని గురించి కూడా చింతన కానీ చేసినట్లయితే అప్పుడు అది ఉన్నది అన్నది గుర్తెరిగింది, ఇది లేనిది అన్నది గుర్తెరిగింది ఏదైతే ఉన్నదో చివరికి అది కూడా లేకపోతే ఉండేదే ఇక్కడ పరిపూర్ణము యొక్క స్థితి. కాబట్టి దాన్నే యునికి, దాన్నే గురుడి యొక్క సూచన. అటువంటి స్థితిని ఇది లేనిదాన్ని లేనట్టుగా చేసుకోగలిగితే ఉన్నదాన్ని గుర్తెరిగిన దాన్ని కూడా ఆ గుర్తుని కూడా తీసివేయగలిగితే ఉండే యొక్క స్థితే ఇక్కడ అచల బ్రహ్మం. అటువంటి స్థితిలో నిలబడగలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు పెద్దలు. మరి దీనికి సంబంధించిన సాధన ఏ విధంగా ఉండాలి అంటే ఎక్కడైతే ఇది ఎరుకనేది పుట్టుక స్థానం, ఎక్కడైతే అచల స్థితిలో నుంచి ఇది పుట్టుతూ ఉన్నదో నేను పుట్టాను అని అనుకుంటూ ఉన్నదో ఆ క్షణానే అది పుట్టాను అని అనుకున్న క్షణానే ఇది లేదు అనుకున్న యొక్క ఆ నిర్ణయం అనేది ఆ భావన అనేది అక్కడే కానీ జరగగలిగితే ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను పుట్టాను, నాతోటి ఈ ప్రపంచం మొత్తం ఉన్నది అనే యొక్క వికారం ఏదైతే ఉందో
ఈ లేకనే ఉన్నట్టుగా భ్రమతోటి కల్పింపబడ్డ ఏదైతే ఉన్నదో ఈ భ్రమ అనేది తొలగిపోవటం అనేది జరుగుద్ది. ఎక్కడైతే నేను పుట్టాను అనుకున్నానో పుట్టిన కాడే నువ్వు లేవు అనుకున్న యొక్క నిర్ణయము నిశ్చయము జరిగితే దానికన్నా కూడా మించిన సాధన ఇక్కడ రెండవది లేనే లేదు. ఎవరైనా సరే అచల పరిపూర్ణం యొక్క స్థితిని పొందదలిసిన మహనీయులు, సాధకులు, భక్తులు, గురుభక్తులు ఎవరైతే ఉన్నారో ముందు ఈ ఎరుక యొక్క జ్ఞానాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఎరుక యొక్క స్వరూపమే నేను అని అంటూ ఉన్నది. నేను ఎరుక నేను జ్ఞానాన్నేను అని ఆ జ్ఞానం యొక్క స్థితిలో నిలబడి అక్కడి నుంచి ఏ జ్ఞానం అయితే అది ఎప్పటికెప్పుడు పుట్టి ఎప్పటికెప్పుడు లేకుండా పోతూ ఉన్నదో, ఎక్కడైతే పుట్టి నిజము అనుకున్న భావన కాడ అబద్ధము అనుకునే యొక్క స్థితిని మనం సాధించుకోగలిగితే అటువంటి వైరాగ్యము కానీ దీనిపైన అటువంటి యొక్క సాధన కానీ ఏదైతే ఉందో దాన్ని కానీ గుర్తుపెట్టుకొని దాన్ని చెయ్యగలిగితే చివరికి ఈ చెయ్యగలిగేది ఈ గుర్తుపెట్టుకునేవి లేకుండా సహజ సిద్ధముగా ఉండ అచల పరిపూర్ణ స్థితి అనేది ప్రత్యేకించి చెప్పబడకుండా తెలియబడకుండా మారిపోవటం అనేది జరుగుద్ది. దాన్నే ఇక్కడ మనకి ఏమంటారు అంటే ఒక దాన్ని గురించి తపస్సు అంటూ చేస్తే ఆ తపస్సు యొక్క ఫలము ఏంటిదంటే దేన్ని గురించి అయితే మనం తపించుతూ ఉంటామో అది సిద్ధించటము అంటాం. అది సిద్ధించటము అంటే ఆ సిద్ధించేది మనం గుర్తెరిగేది కాదది. మనం దాని గురించి తదేక నిష్టతోటి తదేక భక్తితోటి కూడుకొని మనం ఆ సిద్ధించేదానికి సంబంధించింది చేసుకుంటూ పోతూ ఉంటే ఒక రోజుకి అది మనకి అటువంటి దాని యొక్క ఫలం అనేది మనకు సిద్ధించుద్ది. అట్లానే ఈ అచల పరిపూర్ణం యొక్క స్థితిని సిద్ధించటం అంటే ఏదైతే లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఎరుక అది ఆ పుట్టిన కాడే లేదు అనుకునే యొక్క సాధనతోటి ఆ మెలకువతోటి ఎవరైతే నిరంతరం ఈ గురుభక్తులు ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు దాన్ని సంపూర్తిగా ఆ తపస్సు యొక్క ఫలాన్ని ఎప్పుడైతే సిద్ధించుకోగలుగుతారో ఆ గురుడు సూచన ద్వారా అప్పుడు తనకు తెలియకుండానే ఆ సిద్ధి అనేది ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడే అటువంటి యొక్క పరిపూర్ణ స్థితిని తనకు లభ్యమై ఉంది. అప్పుడే ఈ జననం అనే దాంట్లో నుంచి ఈ మరణం అనే దాంట్లో నుంచి తప్పించుకునేదానికి వీలవుద్ది. వాళ్ళే ఈ పరిపూర్ణ స్థితిలో ఉండి ఈ శరీరము ఉన్నప్పటికీ కూడా ఈ శరీరానికి ఎలాంటి సంబంధం లేకుండా ఏ విధంగా ఉందో ఈ బట్టబయలు ఆ బట్టబయలుగానే సహజ సిద్ధముగానే శరీరం ఉండి అశరీరగా ఈ శరీరం ఉన్నంతసేపు ఉండి తర్వాత ఈ శరీరాన్ని అనేది వదలటం అనేది జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేస్తూ మధ్యలో అంటూ ఆగిపోకుండా సంపూర్తిగా ఏ పరిపూర్ణం యొక్క స్థితి అయితే ఉందో ఆ పరిపూర్ణం యొక్క స్థితిని పొందినదాకా వదలకుండా ఉండే యొక్క పట్టుదల ఏదైతే ఉందో దృఢ నిశ్చయము ఏదైతే ఉన్నదో అటువంటి దృఢ నిశ్చయముతోటి అటువంటి పట్టుదలతోటి అటువంటి భక్తి శ్రద్ధలో దానికి కావలసిన భక్తి శ్రద్ధ ఏదైతే ఉన్నదో దాన్ని అలవరుచుకొని ఈ ఏదైతే లేనిది ఉందో లేని దాన్ని లేనట్టుగా సంపూర్తిగా చేసుకోగలిగి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి ఈ ఉన్నది లేనిది చూసిన దాన్ని రెండింటినీ చూసిన యొక్క జ్ఞానాన్ని వదలగలిగితే సహజ సిద్ధిగా ఎప్పుడైతే మారిపోగలుగుతారో అప్పుడే వాస్తవమైన ఇక ఈ జననం అనేది మరణం అనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది. అందువల్ల వాళ్ళు ఈ శరీరం ఉండంగానే జీవన్ముక్తి అంటారు. అంటే
జీవి అంటూ ఉండంగానే ముక్తి చెందటం అంటారు. అంటే జీవి అంటే ఈ పరిధిని ఆపాదించుకున్న యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జీవి. ఎప్పుడైతే ఈ పరిధి ఆపాదించుకొని ఇదే నిజము అనుకుంటుంది కాబట్టి ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది నిజమన్న కాడ ఇది అబద్ధమనే యొక్క సాధన ఏ సాధకుడైతే గుర్తెరిగి గురుముఖంగా ఇది అబద్ధము అని అక్కడ దీన్ని సంపూర్తిగా అబద్ధాన్ని చేసుకోగలిగితే, ఈ లేనిది లేనట్టుగా చూడగలిగితే ఉండస్థితిని ఎవరూ చూసేదానికి ఇంకా ఉండస్థితిని ఎవడు గుర్తెరిగేదానికి ఇది అటువంటిది ఇటువంటిది అనే దీన్ని గుర్తెరిగి అనే ఇటువంటి ఫలానా అచలమని చెప్పేదానికి ఎవరూ లేరు, ఇది పరిపూర్ణమని తెలియజేసేదానికి ఎవరూ లేరు. అటువంటి సహజ సిద్ధిగా సిద్ధించుకున్న మహనీయుడు ఎవరైతే ఉండారో వాళ్ళే ఇక్కడ పరిపూర్ణులు. కాబట్టి ఎవరమైనా సరే ఈ మధ్యలోనే కొంత దూరం ప్రయాణం చేసి దైవ మార్గంలో తొలగిపోయేదానికి అనేక రకాలుగా ఆటంకాలు అనేది మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రకృతి పరంగా ఎన్ని ఎదురైనా సరే, ఎన్ని ఎదురు కాకపోయినా సరే, ఈ అన్నీ కూడా ఈరోజుండి రేపు లేకుండా పోయేవి అనే విషయాన్ని తత్వాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో అప్పుడే వాళ్ళు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే తత్వమే కావాలి కానీ ఈ అవసరం లేదు అని వీటినన్నింటినీ దాటుకొని ఎప్పుడూ స్థిరంగా ఉండే తత్వంలో విలీనమైపోయే యొక్క విధానాన్ని సంపాదించుకోగలుగుతారు. వాళ్ళే ఇక్కడ పరిపూర్ణులు. అంటే మనం ఈ లోకంలో సంపాదన అంటే అనేక రకాలుగా మనం ఈ డబ్బు సంపాదనని, బంగారం సంపాదనని, పదవుల సంపాదనని ఈ తీరుగా మనం సంపాదించుకుంటూ ఏ శాశ్వతాలు అని దృఢపడి ఉంటాం. వాస్తవమైన శాశ్వతమైన వస్తువు ఏది అంటే ఈ శాశ్వతంగా ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క ఈ జ్ఞాన సంపాదన ఏదైతే ఉందో, ఈ జ్ఞాన ధనం అంటూ ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని సంపాదించుకున్నవాడికి ఎటువంటి లోటుపాటులు, ఎటువంటి జనన మరణాలు, ఎటువంటి సుఖదుఖాలు అనేవి కూడా లేకుండా ఎప్పుడూ స్థిరంగా ఉండే తత్వమే తానై ఉంటాడు. కాబట్టి తనకి ఎలాంటి జనన మరణాలంటూ లేకుండా తప్పించుకునే యొక్క మార్గము అటువంటి స్థితి లభ్యమవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి సేవించేది, భగవంతుణ్ణి ప్రార్థించేది అందుకోసం ప్రార్థించాలి, అందుకోసం సేవించాలి, భగవంతుణ్ణి చూసేదానికి ప్రార్థించాలి, భగవంతుణ్ణి కలిసిపోయేదానికి ప్రార్థన చెయ్యాలి. ఆ పద్ధతిలో ప్రార్థన చేసి ఆ పద్ధతిలో మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క పూజ ఏదైతే ఉందో అది తనలో విలీనమైపోయేదానికి సంబంధించిన మన ప్రార్థనలు, మన పూజలు ఉండాలి. కానీ నేననే అహంతో కూడుకొని చేసే ప్రతి ఒక్క ప్రార్థన కానీ, ప్రతి ఒక్క పూజ కానీ ఏదైనా సరే తప్పనిసరిగా అయి ఈ జీవన బతుకునికి సంబంధించినదే మనకి తోడవుద్ది, దానికి సంబంధించిన ఫలితాలే వస్తాయి. కానీ వాస్తవమైన భగవంతునిలో విలీనమైపోయే దాని ఫలితం మట్టికి రానే రాదు. ఓం